భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. ఒకవేళ మా ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏదైనా పొరపాట్లు చేసుంటే ప్రజాస్వామికంగా రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాల్లో శాసనసభలో బయట తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి, లేకపోతే మాకు సలహా సూచనలు ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్ష బాధ్యత నిర్వహించమని మేమే అనేక సందర్భాల్లో కోరినాం. కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. మేము తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ప్రజా ఆలోచనకు అనుగుణంగా ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు వాడితే ఏది వాడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, నవాజ్ షరీఫ్నో ఇమ్రాన్ ఖాన్నో షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇటువంటి దగ్గర కూడా వచ్చి మీరు ఏది పడితే అది మాట్లాడి 2-3 సంవత్సరాల తర్వాత మన ఊర్లలో చూస్తాం. ఆ సినిమాలో చెప్పిండ్రు, పిల్ల చూసిన చుట్టూ మొత్తం గలగల జనం, ఫుల్ జనం ఉంటుంది, గలగల పైసల తప్పుడు ఉంటుంది, ఒక్క ఈగ కూడా శరీరం మీద ఆలనియారని ఒక సామెత చూసిన ఆ సినిమాలో ఏదో అది ఏదో సినిమాలో చూసినా అట్లా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బు మళ్ళీ వచ్చిండు తోలు తీస్తున్నాడు అంటే ఏమన్నా మేము పూర్తిగా ఇట్స్ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరు వికరణ చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు. తప్పకుండా మాకు బాధ్యత ఉన్నది. రాజకీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సంక్షోభం ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మంత్రులంగా మేము కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ వల్ల కొన్ని అంశాల్లో హాస్టల్లో కిరాయిలు కట్టకపోతే తాళాలేసే పరిస్థితి నుంచి, పాత బకాయి మెచ్చార్జీలు కట్టకపోతే కట్టుకుంటూ వస్తూ, మేము గురుకులాలు ఓపెన్ చేసినప్పుడు 300 గురుకులాలు ఉంటే 327 మహాత్మా జ్యోతి పాపలోనే 300 స్కూళ్లు కిరాయి బంగ్లాలలో, పౌల్ట్రీ ఫారాలలో ఎక్కడ పెడితే అక్కడ పెట్టిర్రు. వాటిని సొంత భవనాలు కట్టడానికి, వసతులు కల్పించడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీరు కట్టిన కాళేశ్వరం ఏమైందో తెలుసు, మీరు కుర్చీ చేసుకొని కడతాన గౌరవం ఎక్కడుందో తెలుసు ఇప్పటికీ. కాబట్టి చర్చ ఏదైనా ప్రజలందరూ చూడాలి. మేము మీడియాల ముందు మాట్లాడుకుంటూ కాదు, ప్రజాప్రతినిధిగా మనందరినీ కూడా గౌరవ శాసనసభకు పంపిండ్రు. శాసనసభకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాసనసభ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. శాసనసభకు హాజరై మరి ప్రజా సమస్యలు ఏ అంశమైనా సరే, మా తోలు తీసే అంశాలు ఏమున్నా ఆ సభలో ఉంచే ప్రయత్నం చేయండి తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్లలో తోలు తీస్తారని చెప్తే ఇక్కడ ఎవరు కూడా క్రియాశీలకంగా విద్యార్థి సంఘ రాజకీయాలను చర్చడం మేము అటునే తోలు తీస్తారంటే చూసి అప్పచెప్పి ఇక మీకు తోలని మేము ఇచ్చే పరిస్థితులు ఏం లేం. కాబట్టి దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, పెద్ద ఆయనగా, తెలంగాణ ఉద్యమకారులుగా మాకు గౌరవం ఉంది. తెలంగాణ ప్రజాస్వామ్యం, తెలంగాణ అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ వివక్ష గొంతు ఏకమై తెలంగాణ నినాదంగా మనం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అంశం కొరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అనుకున్నాం. తాన తందాన అన్నట్టుగా మీరు ఇటు మాట్లాడితే సందేట్లో సడన్ ఇయ్యలేక కిషన్ రెడ్డి ఒక లెటర్ రాస్తాడు. అది తెలుగులో సోనియా గాంధీ గారికి తెలియస్తుందా? కేంద్ర మంత్రి అరే రాయి, నువ్వేం రాయి, 12 ఏళ్ళు పరిపాలించినావు, హైదరాబాద్ మంత్రివి, లేక్స్ అండ్ రాక్ సిటీ హైదరాబాద్, టూరిజం మంత్రి 5 ఏళ్ళు ఏం చేసినావు చెప్పు.
ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మొత్తం 12 ఏళ్ళ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? మీ మేనిఫెస్టో గురించి మాట్లాడండి. అసలు ప్రధానమంత్రి గారు ఇటువంటి వాళ్ళని మంత్రి పెట్టుకొని తెలంగాణ మొన్ననే మీ అందరికి తిట్లు పడ్డాయని పేపర్లలో వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్లలో ఓట్లు రాక మీ ప్రజలు మిమ్మల్ని కొడితే కూడా ఇంకా మీకు కనీసం ఆ జ్ఞానం రాకపోయే. ఏదో ఒక లెటర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించినట్టు రాయాలి. అటు కేసీఆర్ గారికి అప్రిషియేషన్ తీసుకోవాలి. అన్న నువ్వు కూడా తిట్టినావు, నేను కూడా కాంగ్రెస్ తిట్టినాను, ఇద్దరు రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకోవాలా? కాబట్టి దయచేసి వీలైతే చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. లేదా రాబోయే కాలంలో తెలంగాణ బీజేపీ తాళమేసే పరిస్థితి వస్తుంది. కేంద్రం వివక్ష చూపిస్తోంది. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఆంధ్రప్రదేశ్కు పక్కకు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారం వస్తూ ఉంది. కేంద్ర మంత్రులు వచ్చి ఏ విధంగా పథకాలు వేల కోట్లు లక్షల కోట్లు ప్రకటిస్తా ఉన్నారు. ఇక్కడ మేము కట్టిన పన్నులు కూడా సరైన శాతంలో మా తెలంగాణ అభివృద్ధికి వస్తలేవు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఒకరోజు జవాబు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. అటు భారతీయ జనతా పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ మౌనంగా ఉండి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోరు. మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు ఇచ్చిన అధికారం ఇది. ప్రజలు ఇచ్చిన అధికారంలో పొరపాట్లు చేస్తే దాన్ని ప్రజా ప్రతిపక్షంగా చూపెట్టే ప్రయత్నం చేయండి. ప్రజలకు తప్పకుండా మేము జవాబు చెప్తాం. ప్రజలకు కోరుతా ఉన్నాం. గత 10 ఏళ్లుగా అనేక మాటల కోటలతో అద్భుతం బ్రహ్మాండం అని మాటలకే పరిమితమైనటువంటి బంగారు తెలంగాణ నిజ స్వరూపాన్ని ఎవరు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారనే మాట మాకంటే ఎక్కువ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులను కవితనే చెప్తున్న అంశం తెలంగాణ ప్రజలు గమనించండి. మేముగా ఎవరిపైన కక్ష సాధింపు కానీ పాకిస్తాన్ లాగా అప్రజాస్వామికంగా జైల్లో వేయడం కానీ మరణ శిక్షలు విధించడం కానీ అటువంటి కార్యక్రమాలు చేసే విధానంలో మా ఆలోచన లేదు. ఇస్ ఎ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల ప్రతిపక్షం, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేటువంటి ప్రజాస్వామికంగా స్వతంత్రం కోసం పోరాడేటువంటి పార్టీ. నాకు అర్థం కాలేదు. నిన్న నరేంద్ర మోడీ గారు అంటారు దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని. నరేంద్ర మోడీ పుట్టక ముందు లాగులు దొరక ముందు అంటే నేను కూడా పుట్టలే. పుట్టక ముందే స్వతంత్రం కోసం పుట్లాడినటువంటి పార్టీ, ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ. ఈ దేశంలో ఏదైనా నిర్మాణాత్మకంగా జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు భారతదేశంలో ఏదైనా నిర్ణయాత్మకమైనటువంటి ప్రజలకు ప్రయోజనకారి నిర్ణయాలు ఇస్తుందంటే కాంగ్రెస్. ఇలా మీరు మొన్నటిదాకా నెహ్రూను ఇందిరాగాంధీని పేరు కనబడకుండా వాళ్ళను దుష్ప్రచారం చేశారు. ఇలా ఏకంగా మహాత్మా గాంధీ గారికి సూటు పెట్టినరు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. జాతిపిత మనసుల్లో మారుతుండొచ్చు పద్ధతులు, కానీ స్వతంత్రాన్ని సాధించి శాంతియుతంగా సాధించినటువంటి జాతిపితకు కూడా మీరు ఈరోజు జీరామ్జీ అని గాడ్సేను తీసుకొచ్చి పెడుతుంటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశద్రోహం కోసం పాల్పడతా ఉందంటున్నారు. మేము ఇవాళ భారతదేశం దేశభక్తికి సంబంధించి అఖండ భారతంగా ఉండాలని ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి వారసులం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న పార్టీ తట్టుకోలేక ఎక్కడికక్కడికి వెళ్ళి దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అనేటువంటి విమర్శ చేయడం మంచిది కాదన్న మాట మనం చేస్తూ శ్రీహరి గారి మాట కోరుతాం. ముందుగా నా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను కూడా నిన్న బయటకు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతానేమో, తెలంగాణకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో